హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా నుంచి అదొకటి రిక్వెస్ట్. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్నేహ ఉలిక్కిపడి చూస్తే ఎదురుగా సిద్ధు ఉన్నాడు. తనకి మాట్లాడాలని మనసే రావడం లేదు. అయినా బాధను బయటపెట్టకుండా స్నేహ ఏంటో చెప్పండి అంది అసహనంగా. సిద్ధు, నీతో ఒక విషయం చెప్పాలి స్నేహ అన్నాడు. స్నేహ వెంటనే, మీరు చెప్పడానికి నేను వినడానికి ఇంకేముంది అంది. సిద్ధు, నీ కోపాన్ని అర్థం ఉంది, కానీ ఒక్క అవకాశం ఇవ్వు, నన్ను మాట్లాడనివ్వు అన్నాడు బాధగా. సరే, ఏంటో చెప్పండి, నాకు టైట్గా ఉంది, నిద్రొస్తుంది అంది స్నేహ. సిద్ధు పైకి లేస్తూ, నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా పెద్దగా ఇష్టం ఉండదు. దానికి బలమైన కారణం ఉంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆ రోజు నీతో అలా మాట్లాడి ఉండకూడదు. దానికి నన్ను క్షమించు అన్నాడు. సడన్గా ఈ మార్పు ఎందుకు అని అడిగింది స్నేహ ఫేస్ పక్కకి పెడుతూ. దానికి సిద్ధు, మార్పు ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ మంచి సమయం రావాలి అంతే అన్నాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ స్నేహ అన్నాడు ప్రేమగా. ఇంకా ఎక్కువ మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తర్వాత రోజు ఉదయం నిద్ర లేచి రెడీ అయ్యి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సిద్ధు, స్నేహ అలానే పడుకుని ఉంది. లలిత గారు స్నేహ దగ్గరకు చాలా సంతోషంగా వచ్చింది. స్నేహను నిద్రలేపి కాఫీ ఇచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది. స్నేహ ఆశ్చర్యంగా, ఏంటత్తయ్య అంత సంతోషం అని అడిగింది. లలిత గారు నవ్వుతూ, చెప్తే నువ్వు కూడా అంతే సంతోషంగా ఉంటావు తల్లి అని అంది. స్నేహ, ఏంటో చెప్పండి కంగారు పెట్టకుండా అంది. సాయంత్రం నువ్వు సిద్ధు కేరళ వెళ్తున్నారు అంది లలిత గారు. స్నేహ షాక్ అయ్యి, ఎందుకత్తయ్య, ఇప్పుడు నాకు వెళ్ళాలని లేదు అంది. లలిత గారు, పిచ్చి పిల్ల, వాడెప్పుడు ముందు సిద్ధువులా కాదు, చాలా మారిపోయాడు అంది లలిత గారు. స్నేహ, అంటే అర్థం కాలేదు అత్తయ్య నాకు. లలిత గారు, అవును తల్లి, వాడు నిన్ను భార్యగా ఒప్పుకున్నాడు. ఎప్పటికీ నీ చేతిని విడిచిపెట్టనని నాకు మాటిచ్చాడు అంది. స్నేహ నమ్మలేక, ఏంటత్తయ్య మీరు చెప్పేది నిజమా? నిజమే స్నేహ, రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత వాడు నాతో మాట్లాడాడు. తనని చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు అలా చేయను, తనెప్పటికీ నా వైఫ్ అని అన్నాడు. ఎందుకీ మార్పు అని నేను అడిగితే, తన జీవితాన్ని తన అంగీకారం లేకుండానే పాడు చేశాననే బాధ నాకు నిన్న తనని హాస్పిటల్లో చూసినప్పుడు అర్థమైందమ్మా. మరి నేను అంత చెడ్డవాడినా అని నాకే అనిపించింది అన్నాడు. అందుకే ఎన్ని రోజులు ఇలా ఉంటాను, మిమ్మల్ని తనని బాధ పెడుతూ. నేనే మారాలి కదా అమ్మా అన్నాడు తల్లి అంటూ ఆనందంగా చెప్తూ, తరువాత అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానమ్మా,
తనతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఆఫీస్ పనులు అన్నీ ఈరోజే చూసుకొని సాయంత్రం త్వరగా వస్తాను అని అన్నాడు. వాడే హనీమూన్కి కూడా ప్లాన్ చేశాడు తల్లి అని అంది లలిత గారు పట్టరాని సంతోషంతో. ఇదంతా కళ లేక నిజమా అనే భ్రమలోనే ఇంకా ఉంది స్నేహ. అత్తయ్య, నేను అసలు నమ్మలేకపోతున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని లలిత గారిని కౌగిలించుకుంది. అవును తల్లి, నాకు మీ మావయ్య గారికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు నిద్రలేచిన తర్వాత నిన్నొకసారి కాల్ చేయమని చెప్పాడు తల్లి అంది. స్నేహ అలాగే అత్తయ్య, చేస్తాను అని అంటుంది. లలిత గారు త్వరగా తినడానికి రా స్నేహ అని చెప్పి తలుపు వేసుకుని వచ్చేశారు లలిత గారు. సిత్తులో ఇంత మార్పు అస్సలు ఊహించలేదు అని చాలా సంబరపడిపోతుంది స్నేహ. తనకి ఇప్పుడు కాల్ చేయాలంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడే ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ స్నేహ, తిన్నావా? థ్యాంక్ యూ అని. లగేజ్ ప్యాక్ చేయి స్నేహ అని ఇంకో మెసేజ్ చేశాడు. స్నేహ అలాగే అండి అని పంపిస్తుంది. స్నేహ కూడా చాలా హ్యాపీగా ఉంది. సిత్తు నుంచి అంత ప్రేమగా మెసేజ్ రావడంతో చాలా సంతోషంగా తిరిగి మెసేజ్ చేసింది. స్నేహ తనని అర్థం చేసుకుందని హ్యాపీగా ఫీల్ అయ్యాడు సిత్తు. సాయంత్రం కలిసి తన ప్రయాణం గురించి చాలా కలలు కంటూ ఉంది స్నేహ. మీ సంతోషమే మా సంతోషం తల్లి అంటుంది లలిత గారు. సరే, నువ్వు తినేసి వెళ్ళి బట్టలు సర్దుకో అంటారు ఆవిడ. స్నేహ అలాగే అత్తయ్య అని వెళ్తూ వెనక్కి వచ్చి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి సంతోషంగా కౌగిలించుకుని ఆమెకి ముద్దు పెడుతూ, మీలాంటి అత్తయ్య నాకు దొరకడం నా అదృష్టం అని చెప్తుంది. లలిత గారు నవ్వుతూ, లగేజ్ ప్యాక్ చేసుకో, నేను వంట పూర్తి చేస్తాను అంటుంది. స్నేహ అత్తయ్య నేను చేస్తాను, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటుంది. లలిత గారు పర్లేదు తల్లి, నువ్వు వెళ్ళి త్వరగా అన్నీ సిద్ధం చేసుకో అంటుంది. అలాగే అత్తయ్య అని వెళ్తుంది స్నేహ. సిత్తు సాయంత్రం రావడంతో ఇద్దరూ కలిసి లలిత గోపాల్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరతారు. కారులో వెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మొదలైంది. సిత్తు, నిన్ను చాలా బాధ పెట్టాను కదా, అన్నిటికీ కలిపి సారీ అని మనసులోనే అనుకుంటూ స్నేహాని చూస్తూ, సిటీ దాటిన తర్వాత స్నేహ అని మెల్లగా అన్నాడు. చెప్పండి అంది స్నేహ. సిత్తు, నిన్ను చాలా బాధ పెట్టాను కదా, వాటన్నిటికీ కలిపి సారీ అన్నాడు. స్నేహ ఇప్పుడు అవన్నీ ఎందుకు, సారీ అంగీకరించాను, హ్యాపీయా అంది. చాలా హ్యాపీ స్నేహ అన్నాడు సిత్తు. కానీ మీరు కారణం మాత్రం చెప్పలేదు, ఎందుకు అలా ఉంటున్నారు అని అంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అన్నాడు సిత్తు. ఓకే అండి, మీ ఇష్టం, బలవంతం పెట్టాను, కానీ ఇంకెప్పుడు నన్ను వద్దు వెళ్ళిపో
అన్నట్టు మాట్లాడకండి అంది కళ్ళల్లో నీళ్ళతో. సిద్ధు కూడా బాధగా అలాగే స్నేహ అన్నాడు. స్నేహ కాసేపు కళ్ళార్పకుండా సిద్ధును చూస్తూ చాలా హ్యాపీగా ఉంది. సిద్ధు అది గమనించి ఏంటి అన్నాడు. కళ్ళతో సైగ చేశాడు. దానికి స్నేహ ఏం లేదు అని చిన్నగా నవ్వుతూ బదులిచ్చింది. సిద్ధు కూడా ఒక నిమిషం అలానే స్నేహాన్ని చూస్తాడు. స్నేహ ఆ కార్లో తనకి నచ్చిన సాంగ్ ప్లే అవుతుంటే మనసు లోపలి డ్యూయట్ వేసుకుంటుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఒక నైట్ మొత్తం పడుతుంది వాళ్ళు కేరళ వెళ్ళడానికి. తినేసి వెళ్ళడానికి ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపాడు సిద్ధు. స్నేహ తన వెనక్కి సంతోషంగా వెళ్తుంది.